हरि ओम शन्नो मित्रस्यं वरुणः शन्नो भवत्पर्यमा शन्नो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ओम शांति शांति शांति। మానవుని యొక్క వ్యక్తిగత మూర్తిమత్వపు స్థాయిలతో కూడిన భౌతిక ప్రాపంచిక కక్షలలో మానసిక కార్యకలాపంను సూచిస్తుంది. ఈ కర్కాటక రాశి ఇండివిజువల్ అండ్ పర్సనాలిటీ లెవెల్స్ అని అనుకుంటాం కదా, ఇది వ్యక్తిగత స్థాయి మూర్తిమత్వపు స్థాయి అని అనుకుంటున్నాం కదా, అది భౌతిక ప్రపంచంలో ఉండే ఆ కక్షల్లో మానసిక కార్యకలాపాలు సూచిస్తుంది. అంటే ఏంటి, ఎవరైతే ఇండివిజువల్ లెవెల్లో ఉంటారో పర్సనాలిటీ లెవెల్లో ఉంటారో వాళ్ళ తాలూకు మానసిక కక్షల్లో ఉండే కార్యకలాపాలని భౌతిక ప్రపంచంలో సూచించేటటువంటి కర్కాటక రాశి. ఈ రాశి సాధారణ మానవుని యొక్క ప్రవర్తన, ప్రవృత్తి, ప్రేరణ, మానసిక భావము, అనుభూతులపై ఆధిపత్యం వహిస్తుంది. ఈ సాధారణ మానవుని యొక్క ప్రవర్తన అంటే సాధారణ మానవుని పాత్రని ఎందుకన్నారు, ఆర్డినరీ మ్యాన్ అనే కామన్ మ్యాన్ అని ఎందుకన్నారు అంటే, యోగులు ఋషులైనటువంటి వాళ్ళు ఉత్తమమైనటువంటి కక్షల్లో జీవిస్తున్నటువంటి వాళ్ళు. ఉత్తమమైన కక్షలో జీవించడం అంటే ఏంటి, తనకంటూ తన జీవితం లేకుండా అది దేశానికో లేకపోతే ప్రకృతికో లేకపోతే మహాత్ముల తాలూకు మార్గానికో లేకపోతే భగవంతుడి తాలూకు మార్గానికో జీవితాన్ని అంకితం చేసి అదే జీవితంగా జీవిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నతమైనటువంటి కక్షల్లో జీవించే వాళ్ళని అంటాం మనం. ఎన్ని గ్రంథాలు చదువుకున్నా, ఎన్ని పుస్తకాలు చదువుకున్నా, ఎంత వేదాధ్యయనం చేసినా కూడా మనిషి స్వార్థంతో నేను నాది అనే భావంతో జీవిస్తున్నప్పుడు ఎంత విజ్ఞానం ఉన్నా, ఎంత శాస్త్రాలు చదువుకున్నా, ఎంత గొప్పవాడిగా చలామణి అవుతున్నా కూడా ఉన్నత కక్షలో జీవిస్తున్న ఉత్తముడు అనేటటువంటి దానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇన్ని తెలిసి కూడా తన కోసం తను జీవిస్తున్నాడు. ఏమీ తెలియకపోయినా కూడా 10 మంది కోసం జీవిస్తున్నటువంటి వాడు పరిణామ క్రమంలో ముందు ఉన్నట్టు లెక్క. ఎన్ని తెలిసినా కూడా తన స్వార్థంతో జీవిస్తున్నటువంటి వాడు, రాగద్వేషాలతో జీవిస్తున్నటువంటి వాడు, నేను నాది అనే భావన చాలా గట్టిగా ఉన్నటువంటి వాడు ఎంత తెలుసున్నా, ఎంత చదువుకున్నా కూడా, ఎంత జ్ఞానం అనడానికి లేదు, విజ్ఞానం ఉన్నా కూడా ఉత్తమమైనటువంటి మార్గంలో ఉన్నాడని చెప్పుకోవడానికి మనకి అవకాశం లేదు. అందువల్ల మాస్టర్ గారు చెప్తున్నారు, సాధారణ మానవుని యొక్క ప్రవర్తన, వాడి తాలూకు ప్రవృత్తి, వాడి తాలూకు ప్రేరణము, వాడి తాలూకు మానసిక భావాలు, వాడి అనుభూతులు అన్నిటి మీద ఇది ఆధిపత్యం వహిస్తుంది. తప్పే ఉంది అనొచ్చు మీరు, తప్పు ఉంది తప్పు లేదు, అనుభూతి అనేది ఉంది, ప్రేరణ అనేది ఉందనుకోండి. ఆ ప్రేరణ అనేది ఇన్స్పిరేషన్ అనేటటువంటిది మంచి విషయాల మీద కావచ్చు, మంచి విషయాలు కాకపోవచ్చు. మనందరూ ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాం కదా, మనం చాలా మంచి విషయాలకు ఇన్ఫ్లుయెన్స్ అయితే పర్వాలేదు, మంచి విషయాలు కానివి వినాశనానికి దారితీసేవి, వ్యామోహాలను పెంచేవి, వాటితో ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు అనుకోండి, దాంతో ప్రేరణ చెందాడు అనుకోండి. ఇప్పుడు ఒకడు బాగా శక్తివంతుడు ఉన్నాడు, బలవంతుడు ఉన్నాడు, ఇద్దరున్నారు బలవంతుడు అనుకుందాం, ఇద్దరికి బాగా శక్తివంతులు ఉన్నారు. అందులో ఒకడు దేశ రక్షణ కోసం ఉపయోగిస్తాడు శక్తిని, ఇంకొకడు జనాల్ని చంపడానికి, దోచుకోవడానికి, ఆధిపత్యం గురించి ఉపయోగించుకుంటాడు. రెండు కూడా ప్రేరణే కదా. వీడేమో సమాజంలో ఉండేటటువంటి చెడుని చూసి ప్రేరేపించబడ్డాడు, ప్రేరణ చెందాడు. వాడు సమాజంలో ఉండేటటువంటి త్యాగాన్ని, విశ్వప్రేమని చూసి ప్రేరణ చెందాడు. దేన్ని చూసి మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతాం అనేది ఎలా ఆధారపడి ఉంటుంది అన్నట్లయితే అది కర్కాటక రాశి సూచిస్తుంది. కర్కాటక రాశి అదేమీ తప్పుగా ప్రవర్తించొద్దని అదే కర్కాటక రాశి ఏమి మనకేమి వెనకాల నుంచి ఏమి సూచించదు. కానీ ఆ రాశి ప్రభావం అనేటటువంటిది ఇప్పుడు
వర్షం కురిసిందండి, కొన్ని చోట్ల వర్షం కురిస్తే మంచి మొక్కలు, పూల మొక్కలు అన్నీ వస్తాయి. కొన్ని చోట్ల వర్షం కురిస్తే పిచ్చి మొక్కలు అన్నీ వస్తాయి. దానికి వర్షంతో ఏం సంబంధం లేదు, అక్కడ విత్తనాలు బట్టి ఉంటుంది. అంటే మనం పుట్టినప్పుడు ఏ కర్మ వాసనలతో మనం పుట్టి ఆ స్వభావంతో పుడతామో ఆ ప్రేరణ అనేది అక్కడ కలుగుతుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. అందుకే యోగం అనేది పుట్టింది. లోపల ఎలాంటి కర్మ వాసనలు ఉన్నప్పుడు కూడా మనస్సు పైన ఆధిపత్యం సంపాదించుకుని ప్రాణస్పందనలకి, మనస్సుకి, ఉచ్ఛ్వాస శ్వాసాలకి సమన్వయాన్ని ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు అనేక జన్మల కర్మబంధంతో కూడినటువంటి మన మనస్సు కండిషన్ అవుతున్నప్పుడు కూడా ఈ యోగ మార్గం ద్వారా దాన్ని మళ్ళా వెనక్కి మళ్ళించుకోవచ్చు సుమా అని యోగ శాస్త్రం అని చెప్తుంది. అందుకే యోగులు ఎవరికి కూడా జాతకాలు చూడద్దు, పనిచేయ సుమా అని మాస్టర్ చెప్తూ ఉంటారు. ఇది ఓకే. ఈ కార్యకలాపాలన్నీ నాభి కేంద్రంతో అనుసంధానమైనప్పుడు హృదయ కేంద్రంతో సంబంధిస్తాయి. ఇవన్నీ కూడా నాభి కేంద్రం దగ్గర ఉంటాయండి, మణిపూరక చక్రం దగ్గర ఉంటాయి. ఇవన్నీ రాగద్వేషాలు, కామక్రోధాలు, ఈ ప్రేరేపించబడటం అనేది, ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం అనేటటువంటిది, ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ ఇవేమో ఇక అక్కడితో ఆకుండా అవి మణిపూరకానికి పైన అనాహతమే కదా ఉంది, అయినా దూరంగా ఉంది. అయినా సరే ఇవన్నీ కూడా అనాహత చక్రం దగ్గర కూడా కలిసి పనిచేస్తుంటాయి సుమా అని చెప్తారు. అందుకే వ్యామోహానికి ప్రేమకి తేడా తెలియదు, రెండు ఒకలానే కనిపిస్తాయి. వ్యామోహం కూడా చాలా ప్రేమలాగా కనిపిస్తుంది, జాలి కూడా కరుణలాగా కనిపిస్తుంది, చాలా ఉంటాయి అక్కడ. సో ఈ కార్యకలాపాలే నాభి కేంద్రంతో అనుసంధానమైనప్పుడు హృదయ కేంద్రంతో సంబంధిస్తాయి. కర్కాటక రాశి మనిషి యొక్క ఆవేశత, మానసిక కక్షలపైన, అతీంద్రియ శక్తుల ఆవాహన పైన, సుప్త చేతన స్థితి పైన ఆధిపత్యం వహిస్తుంది. దేని మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కర్కాటక రాశి అంటే మనిషి తాలూకు సబ్ కాన్షియస్ మైండ్ మీద కానీ, తర్వాత ఆవేశంతో కూడినటువంటి మానసిక కక్షపై కానీ, అతీంద్రియ శక్తులపై కానీ, సూపర్ న్యాచురల్ ఫోర్సెస్ అంటారు కదా, వాటి మీద కానీ ఆధిపత్యం వహిస్తుంది సుమా చెప్తున్నారు. అదే కర్కాటక రాశిలో యోగులు లాంటి వాళ్ళు పుడితే చాలా ఉత్తమమైన స్థితిలోకి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఇంట్యూషన్ రావడం కానీ, మంచి ధారణ అనేది కుదరటం కానీ, మంచి ఊహాశక్తి కుదరటం కానీ, దివ్య శరీరదారులు అయినటువంటి వాళ్ళని దర్శించడం కానీ, సూక్ష్మలోకాలు ఉన్నట్టు వాళ్ళని దర్శించడం కానీ, వాళ్ళ తాలూకు ఇన్ఫ్లుయెన్స్ని చాలా చక్కగా స్వీకరించడం కానీ, ఇవన్నీ వాళ్ళకి చాలా ఈజీగా వస్తాయి. అది వాయుతత్వపు రాశుల వాళ్ళకి, ముఖ్యంగా వాయుతత్వపు రాశి కాదు, భూతత్వపు రాశుల వాళ్ళకి ఈ ఫ్యాకల్టీ చాలా తక్కువగా ఉంటుంది ఈ విషయాల్లో. ఒక రాశి ఒక దానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటాయి, కానీ దీంట్లో అడ్వాంటేజ్ అది. అదే స్పిరిట్స్ ఉన్నాయనుకోండి, నెగిటివ్ ఫోర్సెస్ ఉన్నాయనుకోండి, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయనుకోండి, అవన్నీ కూడా వీళ్ళు తీసుకుంటారు. ఎప్పుడు అదే లోకాల్లో జీవిస్తూ ఉన్నప్పుడు అది చెప్తున్నారు. మన సుప్త చైతన్యమే మనస్సుకి ఆత్మకి కలుపు సంబంధం. ఈ సబ్ కాన్షియస్ మైండ్ అంటారు, అది ఆత్మకి మనసుకి కలిపే సంబంధం సుమా అని చెప్తున్నారు. ఈ సబ్ కాన్షియస్ మైండ్ అనేది పెద్ద సైన్స్ అది. యాక్చువల్గా మనిషి మానసిక స్థాయి నుండి ఆత్మస్థాయికి బుద్ధి కక్షల ద్వారా పురోగతి చెందుతాడు. కర్కాటక రాశిని కానీ సక్రమంగా ఆ ధర్మాలను ఉపయోగించుకుంటే మానసిక స్థాయి నుండి ఆత్మస్థాయికి బుద్ధి కక్ష ద్వారా పురోగతి చెందుతాడు. అంటే మెంటల్ ప్లేన్ నుంచి సోల్ లెవెల్లోకి బుద్ధి కక్ష ద్వారా, అంటే బుద్ధి ప్లేన్ ద్వారా పురోగతి చెందుతాడు. బుద్ధి అంటే ఏంటి అక్కడ? వివేకం. వివేకం అనేటటువంటి దాని ద్వారా, అంటే వివేకం అంటే ఏంటి? ఏది శాశ్వతము, ఏది శాశ్వతం కాదు, ఏది మంచి, ఏది సదసత్ వివేక జ్ఞానం అంటారు కదా. సత్ అంటే ఏంటి, అసత్ అంటే ఏంటి, నశించేదంటే ఏంటి, నశించిందంటే ఏంటి, ఇంకొంచెం కిందకి దిగితే జీవితానికి ఉపయోగించేది ఏంటి, జీవితానికి ఉపయోగపడింది ఏంటి, మనల్ని మేల్కొల్పేది ఏంటి, మనల్ని నాశనం చేసేది ఏంటి, మనల్ని ఉద్ధరించేది ఏంటి, మనల్ని అధోగతి పాలు చేసేది ఏంటి, అది తెలుసుకోవడం అనేది బుద్ధిలో ఉండేటట్టు వివేకంలో ఉంటుంది. కాబట్టి మానసిక కక్షలో నుంచి బుద్ధి లోకాల్లోకి వెళ్ళి అక్కడి నుంచి ఆత్మలోకాల్లోకి వెళ్తారు. అది కూడా కర్కాటక రాశిలోనే ఉంటుంది. ప్రకృతికి మనిషికి ఉన్న సంబంధం వంటిదే తల్లికి బిడ్డకి ఉన్న సంబంధం. ప్రకృతికి మనిషికి ఏ సంబంధం ఉందో తల్లి బిడ్డలకి అదే సంబంధం ఉంటుందో అని చెప్తున్నారు. ఈ సంబంధం సుప్త చేతనా స్థితి సబ్ కాన్షియస్ ద్వారా ఉంటుంది. ఈ సంబంధం సబ్ కాన్షియస్ ద్వారా ఉంటుందంటే పైకి తెలియదు. తల్లి అది ఎట్లాగా ఎగ్జాంపుల్ చెప్తున్నారు మాస్టర్. తల్లికి తన బిడ్డ మీద సహజమైన అనుబంధం ఉంటుంది. ఈ సంబంధాన్ని కర్కాటక రాశి ఆధిపత్యం వహిస్తుంది. తల్లి నుండి బిడ్డ వేరుపడ్డాక తల్లికి తన బిడ్డ యొక్క అవసరాలు, వేదనలు,
సంతోషాలు అన్నీ అసామాన్య విషయ గ్రహణ శక్తులతో కూడిన సూక్ష్మ కక్షల్లోని సుప్త చేతన స్థితుల ద్వారా తెలుస్తాయి. తల్లికి పిల్లడికి మధ్య శిశువుకి మధ్య ఆ తాడు ఉంటుంది, బిబ్లికల్ కార్డ్ ఇది అంటారు కదా అని, దాన్ని కట్ చేస్తారు కదా. కట్ చేసిన తర్వాత ఆ తల్లి నుంచి బిడ్డ వేరే ప్రపంచంలోకి వస్తాడు. బట్ బొడ్డు దగ్గర నుంచి బొడ్డు వరకు కదా ఆ కాంటాక్ట్ ఉంటుంది. కాబట్టి పిల్లవాడు తన పిల్లవాడైనా అమ్మాయినా అబ్బాయి ఎవరైనా సరే వాడు ఎక్కడైనా బాధపడుతున్నప్పుడు, వాడు ఎంత దూరంలో ఉన్నప్పటికీ, వేరే దేశాలు ఉన్నప్పుడు కూడా తల్లి పొట్టలో ఒక వికారంలాగా తిప్పుతున్నట్టుగా, ఒక గాబరా పడుతున్నట్టుగా ఉంటుంది సుమా అని చెప్తారు. ఇది చాలా సాధారణమైన అనుభవం. అది సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా జరుగుతుంది సుమా అని చెప్తున్నారు. ఈ సబ్ కాన్షియస్ మైండ్ని చక్కగా ఉపయోగించుకునేటటువంటి వాళ్ళు జీవితంలో చాలా ఉన్నతమైన స్థితిలోకి వెళ్తారు. సబ్ కాన్షియస్ మైండ్లోకి ఇరుక్కున్నటువంటి వాళ్ళు, అంటే కరెక్ట్ చెప్పాలంటే మనం ఏది చదువుకున్నా, ఏది విన్నా, ఏది చూసినా, ఏది ఆలోచించినా, ఏది సంకల్పించినా మనం మర్చిపోతాం. యాక్చువల్గా చాలా విషయాలు 100లో నాకు తెలిసి 90-80 విషయాలు మనం మర్చిపోతూ ఉంటాం. లేకపోతే బుర్ర ఎప్పుడో పగిలిపోయింది. మనం మర్చిపోతాం, కానీ ఇవన్నీ కూడా సబ్ కాన్షియస్లో ప్రింట్ అయి ఉంటాయి. కృష్ణుడు అంటే ఎలా ఉంటాడు, అమ్మవారు అంటే ఎలా ఉంటుంది, రాక్షసులు అంటే ఎలా ఉంటారు, ఈ సినిమాల్లో చూసో లేకపోతే దెయ్యాలంటే ఎట్లా ఉంటాయి, మహాత్ములు అంటే ఎలా ఉంటారు, వాళ్ళకి అందరికీ గడ్డాలు ఖచ్చితంగా ఉండి తీరాలి. మన దృష్టిలో మహాత్ములు అంటే ఖచ్చితంగా గడ్డాలు, మీసాలు, పొడుగాటి జుత్తులో ఉండాలి. లేకపోతే మనం మహాత్ములుగా వాళ్ళు ఒప్పుకోం. ఎందుకు? పిక్చర్స్లో కానీ లేకపోతే సినిమాల్లో కానీ నాటకాల్లో కానీ ఎప్పుడు వాళ్ళే చూస్తుంటాము. ఈ రూపాలు ఇవన్నీ ఏమవుతాయంటే, రూపాలు కానీ, శబ్దాలు కానీ, రంగులు కానీ, ఇవన్నీ కూడా భావాలు కానీ ఈ సబ్ కాన్షియస్ మైండ్లో ప్రింట్ అయి ఉండిపోతాయి. అవి కాలక్రమంలో చాలా కాలం పోయేటప్పటికి ఎప్పుడో కొన్ని సందర్భాల్లో బయటకు వచ్చి అవి మనకి ధ్యానంలోనో లేకపోతే మనకి కళల స్వప్నాల్లోనో కనిపిస్తూ ఉంటాయి. వాటినే మనం కృష్ణుడు కనిపించాడు, రాముడు కనిపించాడు, బుద్ధుడు కనిపించాడు అని చెప్తూ ఉంటాం మనం. అవన్నీ సబ్ కాన్షియస్ ఫామ్స్, అవన్నీ కూడా రియల్ ఫామ్స్ కాదు. రియల్ ఫామ్స్ ఎక్కడ చూసాం మనం మనకు కనిపించడానికి? ఏదైనా మన కంటితో చూడకపోతే అది మనకి కళ్ళలో కనిపించదు. ఆరు మనసుతో ఊహించినా కూడా కళ్ళలో కనిపిస్తుంది ఆకారం కట్టుకుని. ఎందుకంటే ఆకారాన్ని చూసి మనం అలవాటు చేసుకున్నాం కాబట్టి అది హ్యాబిట్ ఫార్మింగ్ నేచర్. సో ఆ ఊహ అనేది ఆకారంగా మారుతుంది. ఇవన్నీ సబ్ కాన్షియస్ తాలూకు ట్రిక్స్ ఇవన్నీ కూడా ఇది చెప్తున్నారు. ఈ సంబంధానికి ఈ కర్కాటక రాశి ఆధిపత్యం వహిస్తుంది. తల్లి నుండి బిడ్డ వేరుపడ్డాక తల్లికి తన బిడ్డ యొక్క అవసరాలు, వేదనలు, సంతోషాలన్నీ అసామాన్య విషయ గ్రహణ శక్తులతో కూడిన సూక్ష్మ కక్షల్లోని సుప్త చేతన స్థితుల ద్వారా తెలుస్తాయి. తల్లికి తెలుస్తుంది. పిల్లలు పురుటి పిల్లాడు అంటాడు, వాడు ఇక్కడ ఎప్పుడు ఆకలిస్తుందో అనేది తండ్రి కన్నా ముందు తల్లికి బాగా తెలుస్తుంది. పిల్లవాడు దేంతో ఏడుస్తూ బాధపడుతున్నాడు అనుకోండి, తల్లి గ్రహించగలుగుతుంది ఆ పిల్లవాడు ఏ ఇబ్బంది పడి తను బాధపడుతున్నాడు. తండ్రి కన్నా తల్లికి ఎక్కువ తెలుస్తుంది. ఏం చేద్దంటే 9 మాసాలు గర్భంలో తను పెంచి పోషించి తనలోంచి బయటకు వచ్చాడు కాబట్టి ఆ కాంటాక్ట్ ఉంటుంది. అది సబ్ కాన్షియస్ మైండ్స్ అని చెప్తున్నారు. మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో కూడా చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీష గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.